కెనడాలో భారతీయ విద్యార్థులు ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు. ఈ ఏడాది చివరి నాటికి దేశం నుంచి వేలాది మంది విద్యార్థులు నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కెనడాలో వివిధ దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇక విద్యార్థుల డిమాండ్ ఏమిటి? వారు ఎందుకు నిరసన ప్రదర్శనలు చేయాల్సి వస్తుంది? స్పెషల్ స్టోరీలో దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకుందాం. విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు పలు దేశాల్లో పలు రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఇక్కడి నుంచి ఎంఎస్ చేయడానికి వెళ్లిన వారికి ఉద్యోగాలు లభించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఇక కెనడా విషయానికొస్తే ఈ ఏడాది చివరి నాటికి దేశం నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇండియాకు చెందిన విద్యార్థులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కెనడా ప్రభుత్వం ఇమిగ్రేషన్ పాలసీ అంటే వలస విధానాన్ని మార్చివేసింది. దీంతో కెనడాలో చదువుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ సుమారు 70,000 మంది వరకు దేశం విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. వీరితో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా తమ హక్కుల గురించి పోరాడుతున్నారు. ప్రభుత్వం వలస విధానంలో మార్పులు చేసినందువల్ల తాము దేశంలో కొనసాగవచ్చా లేక దేశం నుంచి నిష్క్రమించాలా అనే ఆందోళనలో వారు కూడా సతమతమవుతున్నారు. ఇతర దేశాల నుంచి కెనడాకొచ్చి ఇక్కడ ఉన్నత చదువులు చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసుకుని స్థిరపడాలనుకున్న విద్యార్థులకు ట్రూడో ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారిపోయింది. దేశంలోని అత్యంత రద్దీ కలిగిన నగరం అంటారియో నుంచి దేశంలోని అత్యంత సుందరమైన ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ వరకు ఇలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలు వ్యయం చేసి ఇక్కడికొస్తే ఇక్కడి నుంచి తరిమి వేస్తే తమ బ్రతుకులేం కావాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన వలస విధానం విషయానికొస్తే ఇప్పటి వరకు కెనడా ప్రభుత్వం ఉదారంగా పౌరసత్వం ఇచ్చేది. ప్రస్తుతం పర్మనెంట్ రెసిడెన్సీ నామినేషన్ను 25% వరకు కోత విధించింది. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ప్రావిన్స్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నగరంలో పెద్ద ఎత్తున భారతీయ విద్యార్థులున్నారు. దీంతో కెనడాకు చెందిన 4 ప్రావిన్స్లలో భారతీయ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. ప్రధానంగా అంటారియో, మానిటోబా, ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, బ్రిటిష్ కొలంబియా నగరాలకు ఈ నిరసనలు విస్తరించాయి. గత మే నెలలో ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ నుంచి నిరసనలు మొదలయ్యాయి. ఇక అసలు విషయానికొస్తే భారతీయ విద్యార్థులు కెనడాలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో చేరి చదువుకుంటుంటారు. దీనికి కారణం ఇక్కడ సులభంగానే పౌరసత్వం లభిస్తుందని వస్తుంటారు. లక్షలాది మంది విద్యార్థులు ఉత్తర అమెరికా లేదా యూరోప్లలో స్టడీ వీసా ద్వారా వెళ్తుంటారు. అయితే కెనడా ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఉదారంగానే విద్యార్థులకు పౌరసత్వం ఇచ్చింది. విద్యార్థుల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా వీరు సహకరిస్తారని పౌరసత్వం ఇవ్వడం జరిగింది. భారతీయ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం కెనడాలో భారత పౌరులు సుమారు 28 లక్షల వరకు ఉంటారు. వారిలో సుమారు 18 లక్షల మందికి రెసిడెన్సీ అంటే పౌరసత్వం లభించి ఉంటుందని అంచనా వేసింది. ఇక కెనడాలో భారతీయులు 2000 సంవత్సరంలో కేవలం 6.7 లక్షల మంది ఉంటే 2020 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరింది. అయితే కెనడా ప్రభుత్వం ఆందోళన విషయానికొస్తే కుప్పలు తెప్పలుగా వస్తోన్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వల్ల ఇక్కడ హౌసింగ్, హెల్త్ కేర్తో పాటు ఇతర సేవలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో స్థానికులు తమకు ఇళ్లు, ఆసుపత్రుల్లో సేవలందడం లేదని, ముఖ్యంగా విదేశాల నుంచి వలసలు పెరిగిపోవడంతోనే తాము ఇబ్బందులకు గురవుతున్నామని వారు నిరసన తెలపడం మొదలెట్టారు. దీంతో ప్రధానమంత్రి ట్రూడో 2 సంవత్సరాల పాటు విద్యార్థుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీంతో ఈ ఏడాది స్టడీ పర్మిట్లు గతేడాదితో పోల్చుకుంటే 35% కోత విధించారు. 3.6 లక్షల మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఈ ఏడాది జూన్ 21 నుంచి విదేశీ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ను అనుమతించమని ఇమిగ్రేషన్, రెఫ్యూజీ అండ్ సిటిజన్షిప్ మంత్రి మార్క్ మిల్లర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కెనడాలో ఉద్యోగం పొందాలన్నా, పర్మనెంట్ రెసిడెన్సీ కావాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ తప్పనిసరి. దీంతో చాలా మంది పర్మనెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా కెనడా ప్రధానమంత్రి ఈ నెల 26న తక్కువ వేతనానికి పనిచేస్తున్న టెంపరరీ విదేశీ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే యాజమాన్యాలు తమకు కావాల్సిన ఉద్యోగుల్లో 10% మాత్రమే తక్కువ వేతనాలు కలిగిన వారిని తీసుకోవచ్చని పేర్కొంది. గతంలో దీనిపై ఎలాంటి నియంత్రణ లేదు. ఇక ఇండియా నుంచి వెళ్లిన వారిలో 26,495 మంది ఇలాంటి తాత్కాలిక తక్కువ వేతనం ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. మెక్సికో తర్వాత భారతీయులు అతి తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. ఇక భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే తామిక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇక్కడే చదువుకున్నాం, పని చేశాం, పన్నులు కట్టాం, కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టంలో పాయింట్లు దక్కించుకున్నాం, తమ నుంచి ప్రభుత్వం ఎంత రావాలో అంత పిండుకున్నారు. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్ ఇవ్వమంటూ తమను బలవంతంగా పంపించి వేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ విద్యార్థుల నిరసనలకు ప్రభుత్వం దిగొస్తుందా లేదో వేచి చూడాల్సిందే.